హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి పెసరట్టు మసాలా కూర అండి. చాలా బాగుంటుంది. సేమ్ చేపల ఇగురులాగా ఉంటుందండి. పెసరట్టు మసాలా కూరకి కావలసిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా పెసలు 150 గ్రాములు అండి. ఈ పెసలు అండి ముందు మనం పడుకునేటప్పుడు నైట్ నానబెట్టుకోవాలండి. ఎక్కువ టైం పడుతుంది నానటానికి. నేను నైట్ నానబెట్టుకున్న పెసలండి ఇవి శుభ్రంగా నానిపోయి మనం గ్రైండర్ వేసుకొని గ్రైండర్ వేసుకోవాలి. మిక్సీలో పెసలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర, చెక్క, లవంగం అన్నీ ఉంటాయండి. గరం మసాలా ఇది, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. చూసారండి పెసరట్టు మసాలా కూరకి కావాల్సిన ఐటమ్స్. ముందుగా మనం పెసలు మిక్సీలో వేసుకుందాం. ఇదిగోండి, ముందు మిక్సీ జారీ ఒకటి తీసుకొని మనం పెసలు గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. పెసలని మనం మిక్సీలో వేసుకోవాలి. పిండికి కొంచెం ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్నాం. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఇది కూడా ఇంకో మిక్సీ గిన్నె తీసుకొని చిన్నది పచ్చాగా ఒక తిప్పాలండి మిక్సీలో. మనకి గ్రేవీ తయారయ్యే దీంట్లోనే ఎక్కువ తిప్పకూడదండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని పచ్చగా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ముందు పెసరట్టు వేసుకోవడానికి మనం ఒక పెన్నం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, పెసరట్టు వేసుకుందాము. అట్టును మనం పలసగా కాకుండా, మందంగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. అటు మందం కాదు, ఇటు పలసనా కాదు, మీడియంగా. తర్వాత మనం ఆయిల్ని చక్కగా పైన అట్లాగా వేసుకోవాలి. మనం 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మనం ఇప్పుడు అట్టుని తిరగేసుకుందాం. రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి ఈ అట్టుని. అట్ట వేయడం అయిపోయిందండి. మనం చక్కగా ముక్కలు కోసుకొని మనం వంట మొదలు పెట్టేసుకుందాం. పెసరట్టు మసాలా కూరకి రెడీ అయిపోదామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వంట మొదలు పెట్టేసుకుందాం. గిన్నె ఒకటి పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. అది ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా
ఇట్లా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు రెబ్బ ఒకటి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ పెసరట్టు మసాలా కూర సరిగ్గా వండుకుంటే అండి నాన్ వెజ్ కూడా పనికిరాదు దీని ముందు, అంత బాగుంటుందండి. తర్వాత కారం, తగినంత కారం చూసి వేసుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి, తక్కువ మంటలో. మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి చూసుకుందామండి. పక్కగా చక్కగా వేగినాయండి. మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు గరం మసాలా, ఉప్పు కారం సరిపోయినా చూసుకుందాం ఒకసారి. కొంచెం ఉప్పు పడుతుందండి. కొంచెం కారం, ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకున్నాం కదండి, దీన్ని మనం 4 పలకలుగా చక్కగా ముక్కలు కోసుకోవాలి. మనం ఈ రకంగా చేప ముక్కల్లాగా కోసుకోవాలి. చూసారా, పెసరట్టుని మనం ఈ రకంగా ముక్కలు కోసుకుందాం. గ్రేవీ బాగా తయారైందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని అయిన తర్వాత మనం పెసరట్టు ముక్కలు కోసుకున్నాం కదండి, చక్కగా ఒక్కొక్క ముక్క ఇందులో వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ చేపల కూర వండినట్టేనండి ఇది.
ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చక్కగా రెడీ అయిపోయిందండి పెసరట్టు మసాలా కూర. సేమ్ చేపల ఇగురులాగా ఉందండి ఇది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర జల్లుకుందాం. ఇదేనండి. పెసరట్టు మసాలా కూర ఎంతో టేస్టీగా తయారైందండి. మీరు కూడా చక్కగా వండుకొని తినండి వేడివేడి అన్నంలో. సేమ్ చేపల కూర ఫ్లేవర్ ఉంటుంది దీనికి. చూసారా పెసరట్టు మసాలా కూర చక్కగా రెడీ అయిపోయిందండి. పెసరట్టు మసాలా కూర ఒక వేడివేడి అన్నంలో వడ్డించుకొని తినండి, అమోఘంగా ఉంటుంది. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?